श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। कृष्णचंद्र भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 3వ స్కందమునందు కపిల ఉపాఖ్యానమును మనము కపిలోపదేశము తల్లి అయినటువంటి దేవహూతికి భగవంతుడు అవతారముగా జన్మించి తన కొడుకుగా ఉపదేశం చేస్తున్నారు, తత్వ ఉపదేశము. ఈ తత్వోపదేశమును మనము 4 సత్సంగములలో వరుసగా చూస్తూ వస్తున్నాము. అనేక విషయములను, తత్వం అంటే ఏమిటి, ప్రకృతి పురుషుల యొక్క భేదం ఏమిటి, ఆ ప్రకృతి పురుషులు ప్రకృతి ఎన్ని తత్వములతో ఈ జగత్తును మొత్తమును తయారు చేసి కనిపించేట్లుగా చేస్తున్నది, ఆ 24 తత్వముల గురించి, ప్రకృతికి అధీనుడుగా లేనటువంటి ఆ పురుషుడిని మన యొక్క ఆత్మస్వరూపముగా తెలుసుకోవాలంటే జీవుడు అనేవాడు సత్యము కాదు, ఆ పరమాత్ముడే జీవుడి రూపములో ఇక్కడ ఈ శరీరము నుండి వ్యక్తమవుతున్నాడు అని చెప్పి తెలుసుకోవాలంటే మనస్సుని మొదట కట్టుబాటులోకి తీసుకురావాలి. దానికోసం అష్టాంగ యోగమును చెప్పారు. ఇలా ధర్మమును అనుష్ఠిస్తూ భక్తిని చేస్తూ వివేక వైరాగ్యములను పెంచుకొని ఒక మనుషుడు తన మనస్సుని తన అధీనములో ఉంచుకొని ఎవరైతే నిరాడంబరమైనటువంటి నిష్కామమైనటువంటి భక్తిని చేస్తారో, కర్మలు కూడా నిష్కామ కర్మలుగా చేస్తారో, అటువంటి వారికి పరమాత్మ యొక్క దర్శనం, పరమాత్మ అనుభూతి వాళ్ళ ఆత్మగానే వాళ్ళు తెలుసుకుంటారు. అలా తెలుసుకోకుండా దేహము నేను అనుకునేటువంటి జీవులు వాళ్ళ యొక్క అధోగతి ఏమిటనేది కూడా ముందు వారం జరిగినటువంటి సత్సంగమునందు విన్నాము. నరకములకు వెళతారు వాళ్ళు, మరలా ఈ సంసారములో జనన మరణముల యందు తగులుకొని ఈ సంసారమునందు తిరుగుతూ ఉంటారు. జనన మరణములంటే ఎప్పుడు కూడా మనుష్య జన్మే దొరుకుతుందని అనుకోకూడదండి. చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి చిన్న చిన్న క్రిములు కీటకములాగా కూడా మనకు మరలా ఇంకొక శరీరం జన్మ రావచ్చు పాపములు చేస్తే. అలా చెప్పి
ఆ తరువాత మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వమును బాగా పొగిడి చెప్పారు. అది కూడా ఈరోజు మనం చూసేటువంటి కపిలోపదేశమునందు నందలి చివరి భాగము. శ్రీ భగవానువాచ. మరలా మనుష్య జన్మ ఎత్తపోయేటువంటి ఈ జీవుడు ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖమును అనుభవిస్తాడు, ఎటువంటి జ్ఞానమును కలిగి ఉంటాడని చెప్పి గర్భోపనిషత్ అని చెప్పి మార్కండేయ పురాణమునందును తర్వాత గర్భోపనిషత్తనందు చెప్పబడిన విషయములను కొన్ని ఇక్కడ కపిల మహాముని భగవానుడు వివరిస్తున్నారు. ఆ జీవుడు పడే అవస్థ ఏమిటి, అప్పుడు అలా అవస్థ పడుతున్నటువంటి ఆ జీవుడికి తనకు తల్లి గర్భములు ఉన్నప్పుడు తెలుస్తుందా? సో గర్భవాసం అనేటువంటిది ఎంత కష్టము, అక్కడ జీవుడు ఏమి చేస్తుంటాడు అనే విషయం. శ్రీ భగవానువాచ. కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. ఒక తల్లి గర్భమునకు ఆ జీవుడు ఆ శరీరంలో ప్రవేశించుటకు పురుషుని యొక్క వీర్య కణముల మూలముగా ఆ స్త్రీ గర్భములోకి ప్రవేశమై అక్కడ నుంచి అక్కడ స్త్రీ గర్భములో తయారైనటువంటి ఆ శరీరములో నివసిస్తాడు. దీనిని జీవుడి యొక్క ప్రయాణము. వేరే ఉపనిషత్తుల యందును శాస్త్రంలో ఈ జీవుడి యొక్క యాత్ర వచ్చి ఈ తల్లి గర్భంలోకి రావటానికి ముందు ఇంతకుముందు ఏదో శరీరంలో ఉన్నాడు, ఆ తర్వాత ఏదో జన్మలలో కార్యములు చేసినందువలన మరలా ఇప్పుడు మనిషి జన్మ దొరికినది. కానీ ఎలా ప్రయాణం చేసి వస్తాడు? ప్రాసెసింగ్ యూనిట్. ఒక వస్తువు కారు తయారై బయటికి రావాలంటే ఆ కంపెనీలో అనేక రకములైనటువంటి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అది బయటికి వచ్చేటప్పుడు కారులాగా అసెంబ్లీ అయి వస్తుంది. అలాగే ఇక్కడ స్వర్గమునకు వెళ్ళి అక్కడ సోమ అనే రసము రూపంలో ఉంటాడుట. ఆ తర్వాత అక్కడ పుణ్యములన్నీ తీరిపోయిన తర్వాత మేఘ రూపంలో ఉండేటువంటి ఆ వర్ష బిందువులలోకి వస్తాడుట. ఇది ఎవరండి వచ్చేదంటే సూక్ష్మ శరీరం లేక సటిల్ బాడీ అంటారు. దానిని ఇక్కడ మనం జీవుడు అంటాం. ఆ తర్వాత ఆ వర్షము పడే బిందువులలో నుండి నీళ్ళల్లో భూమి మీద పడి భూమిలో మొలిచే కొన్ని చెట్లు కాయల యొక్క అన్నము రూపములో ఆహార రూపములో ఉంటాడుట. ఆ తర్వాత ఆ అన్నమును ఆ చెట్టు పండును కానీ అన్నమును కానీ ఆ ధాన్యమును తినే పురుషుడు యొక్క శరీరంలో ప్రవేశించి పురుషుడి యొక్క రేతస్ వీర్య కణములలో పోయి ఉంటాడుట. ఆ వీర్య కణము స్త్రీ గర్భమునందు ప్రవేశమైనప్పుడు అక్కడ నారీ మూలమ ఆ స్త్రీ మూలమ ప్రజ ఒక పిల్లగా వెలిలో శరీరమును ధరించి బయటికి వస్తాడు. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయం. ఇక్కడ భగవాను కపిలుడు వేరే ఏం చెప్తున్నారంటే, సరే తల్లి గర్భములో ప్రవేశించాడు, మొదటి రోజు ఇవి 2 కణములు, స్త్రీ కణము పురుష కణము, అంత సైజు మాత్రమే ఉంటుంది. 5 రోజుల తర్వాత ఒక చిన్న బుడగలాగా అవుతుంది. ఆ తర్వాత 10 రోజులు అయ్యేసరికి ఒక నేరేడు పండో రేగి పండంత సైజుకి పెరుగుతుందిట. ఆ తర్వాత ఒక చిన్న మాంసపిండంలాగా ఒక ఉసిరికాయ సైజుకి పెరుగుతాడు. 1 నెల అయ్యేసరికి తల, మరలా 2 నెలలు అయ్యేసరికి చేతులు కాళ్ళు వస్తాయి, కొంచెం కొంచెం పెరుగుతాయి. ఇలా అవయముల యొక్క విభాగము జరుగుతుంది. 3వ నెల వచ్చేటప్పటికి కాలి
చేతుల యొక్క వేళ్ళకి గోళ్ళు రావటం మొదలు పెడతాయి. శరీరం మీద రోమములు పెరగటం మొదలుపెట్టి ఎముకలు, చర్మము, ఆ తర్వాత ఈ ఇంద్రియ గోళములు, కన్ను, చెవు, ముక్కు ఇవన్నీ తయారవుతాయి. 4 నెలల మాసములు వచ్చేసరికి శరీరంలో ధాతువులు 7 ధాతువులు, మాంసము, మజ్జ మొదలైన ధాతువులన్నీ తయారై వాడికి ఒక షేప్ని బాగా గట్టిగా ఇస్తాయి. 5వ మాసం వచ్చేసరికి ఆకలి దప్పికలు మొదలవుతాయిటండి శిశువుకి లోపల. 6 మాసములు వచ్చేటప్పటికి వీడి చుట్టూ ఒక నీళ్ల సంచి, ఓకే, దాన్ని జరాయువు అంటారు. ఒక చర్మము నీళ్ల సంచిలో లాగా వీడిని రక్షిస్తుటకు నిర్మాణం అవుతుంది. అప్పుడు శిశువు లోపల ఎడంవైపు కుడివైపు ఇట్లా తిరగటం మొదలు పెడతాడు. ఇప్పుడు లోపల తల్లి ఏ ఆహారం తీసుకుంటే దానికి తగినట్లుగా ఆహారం నీరునే ఈ జీవుడు యొక్క ఆహారముగా ఉంటుంది ఈ పిల్లవాడికి. ఆ కడుపులో ఉన్నప్పుడు స్త్రీ తల్లి గర్భములో ఈ చీకటిగా ఉంటుందండి. ఆ తర్వాత అక్కడ ఇంకా కళ్ళు తెరిచి చూడలేదు. కళ్ళు కొంచెం కొంచెం తెరవాలనుకున్నా కూడా తెరవటానికి వీలు కాదు. అక్కడే మలమూత్రములో పడి ఉంటాడు. అంటే ఆ తర్వాత ఆకలి మొదలైంది కాబట్టి ఏముంది అక్కడ తినేందుకు? అక్కడ ఏమైతే గర్భములో ఆ రసాలు ఉన్నాయో ఆ రసములనే నోటి గుండా తాగుతూ మరలా గుదము మూదముగా బయటికి వదులుతాడు. కాబట్టి ఆ మలముని తింటున్నాడు. మలం అంటే ఆ చుట్టూ ఉండే నీళ్లే కదా. తల్లి నుంచి రక్తం వస్తున్నది. అక్కడ అట్లా మలమూత్రముల మధ్యలో నివసిస్తూ అక్కడ అనేకమైనటువంటి క్రిములు ఉంటాయిట. ఆ క్రిములన్నీ ఈ సున్నితమైనటువంటి పిల్లవాడి యొక్క ఈ శిశువు యొక్క శరీరమును అవి తినుటకు కరుస్తుంటాయిట. ఆ బాధకి తట్టుకోలేక లోపల అప్పుడప్పుడు మూర్ఛపోతాడుట. అందుకనే కొంతసేపు లోపల శిశువు కదలకుండా కొంచెం సేపు అట్లా ఉన్నట్లు, ఆ తర్వాత మళ్ళీ కదులుతున్నట్లు, మాటిమాటికి కదులుతున్నట్లు, అమ్మని ఇటు అటు పొడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. చూసారా? ఇవన్నీ ఆ జీవుడు చాలా ప్రతి క్షణము ఎంతో బాధతోటి ఆ బాధ తట్టుకోలేక మైకం వచ్చి అలా మూర్ఛపోతాడుట ఆ శిశువు. ఆ తర్వాత తల్లి తినే ఆహారము యొక్క ఎఫెక్ట్ కూడా శిశువు మీద ఉంటుంది. ఇవన్నీ బామ్మలు, అమ్మమ్మలు చెప్తుంటారు కదా. అందుకని గర్భవతిగా ఉన్న స్త్రీకి ఏమేమి చేయకూడదు, ఏమి చేయాలని. అందుకని కొన్ని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఇవన్నిటి యొక్క ఉప్పు కారాలు ఎక్కువ తిన్నా అట్లా అన్నీ కూడా వీడి మీద పడతాయి, ఎఫెక్ట్ ఇస్తుంటాయి. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంకా కొన్ని నెలలు ఉండాలి అక్కడ. దైవం యొక్క అనుగ్రహము చేత ఈ లోపల ఉండేటువంటి శిశువుకి భగవంతుడు దయ వలన ఏమవుతుందంటే పూర్వజన్మలో ఏమేమి జన్మలు ఎత్తాడనేటువంటి స్మృతి కలుగుతుందిట. అక్కడ చక్కగా భగవంతుడు వీడికి ఒక వీడియో వేసి చూపించినట్లుగా ఆ మెమరీలు అన్నీ జ్ఞాపకం వచ్చి ఏ శరీరాల్లో ఎట్లా పోయి ఎట్లా వచ్చాననేది అనేక జన్మలు అట్లా మొత్తం జ్ఞాపక శక్తిలో చూపబడతాయి. అనేక జన్మల్లో చేసిన కర్మలు గుర్తుకొస్తాయి. ఓకే, ఇట్లా అక్కడ శ్వాస తీసుకునేందుకు లేదు, ఇంకా గాలి పీల్చుకోవటం మొదలు పెట్టలేదు, ఏమీ సుఖము లేకుండా అట్లా కష్టపడుతుంటాడు. 7వ మాసం వచ్చేసరికి ఈ స్మృతి కలుగుట వలన అవన్నీ తెలిసింది. కానీ చుట్టూ ఉండేటువంటి ఇప్పుడు ప్రసూతి వాయువులు, ప్రసవించుటకు సమయం వచ్చేటప్పుడు ఆ వాయువులన్నీ వీడిని నెడుతూ ఉంటాయి. టైం రాబోతున్నది. కాబట్టి అట్లా స్మృతి కలిగి ఈ శిశువుట లోపల ఎప్పుడు కూడా భగవంతుడికి నమస్కరిస్తున్నట్టు తల వంచుకొని, నడుము వంచి, చోటు లేదు కదా లోపల, అదొక వేరే ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా
కూర్చుంటాడు, ఉంటాడు. అక్కడ ఏమి ప్రార్థన చేస్తాడుట? ఎందుకంటే అన్నీ జ్ఞాపకం వచ్చినాయి కదా, భగవంతుడి అనుగ్రహం వలన జీవుడికి అన్నీ జ్ఞాపకం వస్తాయి. కాబట్టి అక్కడ చెప్తున్నారు సుఖమహాముని మైత్రేయులు వారు, నాథమాన ఋషిర్భీతః సప్తవధ్రికృతాంజలి స్తువీత తం విక్లభయ వాచా ఏనోదరేర్పితః. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నటువంటి ఆ ఋషి, ఈ జీవుడు లోపల ఉన్నటువంటి శిశువుకి ఇక్కడ సుఖదేవుల వారు ఋషి అని పిలుస్తున్నారు. ఆశ్చర్యం, లోపల ఉన్న జీవుడు ఎట్లా ఋషి అవుతాడు? కారణం ఏమిటంటే అతడికి పూర్వజన్మ యొక్క జ్ఞానమంతా కలిగినది కాబట్టి, ఆ జ్ఞానము అంతా తెలిసి దాని వలన అత్యంత భక్తితోటి భయముతోటి మొదట భీతి చెంది ఈ స్థూల దేహంలోకి నేను వచ్చి బంధించబడినాను, మరలా ఎన్నో జన్మలు ఇట్లాగే జరిగిపోయినది, మరలా ఇప్పుడు దీంట్లో వచ్చి నేను తగులుకున్నానే అని చెప్పి ఈ సంసారములోకి మరలా బయటికి వెళ్ళి ఈ జన్మను పొందుట చాలా భయము చెంది చేతులు రెండు జోడించి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ తల్లి గర్భములోనికి తన యొక్క కర్మ మూలముగా పంపించినటువంటి ఆ భగవంతుడు ఈశ్వరుడిని స్తుతిస్తూ ప్రార్థిస్తాడుట. చూడండి, ఇక్కడ జంతురువాచ ఏమని ప్రార్థిస్తాడట ఆ శిశువు లోపల? జంతువు అంటున్నారు సుఖమహాముని. అంటే జాయతే ఇది జంతువు, పుట్టే వాళ్ళందరం మనం జంతువులమే. అందుకని లోపల శిశువు యొక్క గతి చూశారంటే చూడండి, చిన్న పురుగులాగా కీటకంలాగా ఉన్నాడు కదా, పుట్టబోతున్నాడు. సో పుట్టేవన్నీ కూడా జంతువులే. ఒక తల్లి గర్భములో ఉండి ఈ 10 మాసములు నివసించి బయటకు వచ్చి పుట్టేవన్నీ కూడా జంతువులే. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ శిశువుని మొదట ఋషి అని పిలిచారు. పూర్వజన్మంతా జ్ఞాపకం వచ్చినది, జ్ఞానం ఉన్నది కాబట్టే, వివేకం ఉన్నది కాబట్టే ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడో. తప్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలశ్చరణారవిందం సోహం ప్రజామి శరణం హ్యకుతో భయం మే ఏనేదృశి గతిరదర్శ్య సతోనురూపం. ఓ భగవంతుడా, సో భూమి మీద నువ్వు అవతారములెత్తి చాలా సార్లు అవతారములెత్తి వచ్చి రూపములతో భూమి మీద ఉండే జీవుల యొక్క భయమును పోగొట్టుటకు వాళ్ళందరికీ నువ్వు అవతారముల రూపములో దర్శనమిచ్చి నీ కథల రూపములో భాగవతనందు నిలిచి ఉన్నావే. నీ పాదపద్మములు ఆ జీవులందరినీ రక్షించి శరణు పొందిన వాళ్ళందరినూ నువ్వు కాపాడుతావు. నేను దుష్టుడను కాకపోతే ఎందుకు మరలా ఇట్లా ఒక శరీరంను తీసుకొని మరొక జన్మ ఎత్తుటకు వస్తున్నాను? కాబట్టి నేను దుష్టుడను కాబట్టి నాకు తగినట్లు నువ్వు ఈ గర్భవాస ఫలమును చూపించావు. నా కర్మ ఫలమును తగినట్లుగా ఈ గర్భవాస ఫలమును చూపించావు. కాబట్టి అలా చెప్తూ ఇక్కడ ఆ భగవంతుడి యొక్క తత్వం, పరమాత్మ తత్వమును తెలుసుకొని జ్ఞాపకం ఉంచున్నాడా, అదంతా శ్లోకములలో చెప్తాడండి. చెప్తూ ఇట్లా మరలా శరీరంలో ఉపాధులలో బంధించబడ్డ ఇటువంటి నాలాంటి జీవులకు నువ్వు అనుగ్రహించకపోతే ఓ పరమేశ్వరుడా, ఎట్లా మరొక ఉపాయం ఏముంది? నీ అనుగ్రహం ఉంటేనే కదా మరలా వీడు జ్ఞానమును పొంది తన యొక్క స్వరూపమును తెలుసుకోగలడు. కాబట్టి నీ అనుగ్రహమునకు నేను
నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఏమిటి అర్థం? మొదట మనుషుడు ప్రపంచము మీద ఆధారపడటం వదిలేసి ఈశ్వరుడి మీద ఆధారపడాలి. ఫ్రమ్ ది వరల్డ్ డిపెండెన్స్ టు ది గాడ్ డిపెండెన్స్. ఈశ్వరుడు ఏం చేస్తాడు? కృపతోటి ఎప్పుడు ఆయనని మనము ఆధారపడ్డాము ఆయన మీద, ఆయన మనకు గురువు మీద ఆధారపడు బాబు అని చెప్పి గురువుని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈశ్వర డిపెండెన్స్ టు మనుషుడు ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. గురువు గారు ఏం చెప్తారు? గురువు గారు నేను నా మీద ఆధారపడదు బాబు, శాస్త్రము మీద ఆధారపడు, ఆ శాస్త్రము నీకు బోధిస్తాను, నువ్వు దాని మీద ఆధారపడు. కాబట్టి గురువు డిపెండెన్స్ టు ద శాస్త్ర డిపెండెన్స్కి రావాలి. శాస్త్రం ఏమి చెప్తుంది? నా దగ్గర ఏమున్నది? కొన్ని మాటలే, శబ్దములే. ఆ శబ్దములను నీ చెవులలో వినిపించేట్లుగా నేను మాట్లాడతాను, నువ్వు వాటిని విని నీ మీద నువ్వు ఆధారపడు. నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరము లేని బ్రహ్మ సత్య నిత్య వస్తువు నువ్వు ఆత్మ. ఇలా అందరి దగ్గర భిక్ష అడుగుతూ ఇట్లా ప్రార్థిస్తూ దీనుడుగా ఉండవలసిన అవసరం లేదు, నువ్వు పరమాత్మ స్వరూపుడవే అని చెప్పి ఆ శాస్త్రం ఉంది. సో టెల్స్ దట్. సో శాస్త్ర డిపెండెన్స్ టు సెల్ఫ్ డిపెండెన్స్కి రావాలి. చూడండి, ఇది జరిగితే కానీ ఒక జీవుడికి తాను జీవుడు కాదని తెలుసుకొని ముక్తిని పొందగలడు. వేరే మరొక మార్గము లేదు. వీటిలో ఒకటొకటిగా స్టెప్గా వస్తాం. వాళ్ళ యొక్క కర్మ ఫలములకు తగినట్లుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇలా ప్రార్థిస్తూ కాబట్టి నా యొక్క తాపత్రయములన్నిటినీ పోగొట్టి నువ్వు నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఈ జీవుడు ఏమైనాడు? త్రికాల జ్ఞాని అయినాడు. అందుకనే ఋషి అని పిలిచారు కపిలుల వారు. ఇలా చెప్తూ ఈ కష్టము మలమూత్రముల మధ్యలో ఇరుక్కుపోయి పుట్టిన నేను తగులుకున్న ఈ శరీరము దీనిలో నుంచి నన్ను ఈ అంధకూపములో నుంచి చీకటిగా ఉన్నటువంటి గర్భవాసము, ఇక్కడ ఏమీ నాకు సౌఖ్యము లేదు, నన్ను ఎప్పుడు బయటపడేస్తావు అని ప్రార్థిస్తాడుట. అలా ప్రార్థించి నువ్వు ఎంతో దయ చూపించి నా మీద నాకు ఈ పూర్వజన్మ జ్ఞానమును నువ్వు ప్రసాదించావు, కాబట్టి నీకు నమస్కరించటము తప్ప నీ యొక్క కృపకు కరుణకు ఏమీ బదులు ప్రత్యుపకారం చేసి నేను తీర్చగలను? ఎవ్వరూ తీర్చలేరు. కేవలము నీకు శరణము, నీ పాదములకు శరణము అయ్యి నీకు నమస్కరించడం తప్ప మేము ప్రత్యుపకారము బదులు ఇచ్చేందుకు ఏమీ లేదని నమస్కరిస్తున్నాడు. ఇంకొకటి చూడు, ఈ జంతువులకు ఇటువంటి జ్ఞానమును నువ్వు ఇవ్వవు, మనుషుడికి మాత్రమే ఇటువంటి జ్ఞానమును ఇస్తావు, కాబట్టి నేను ధన్యుడను అని చెప్పి ప్రార్థించి 2-3 శ్లోకాలు వెంటనేనండి. తర్వాత కాదు నేను బయటికి రావటానికి ఇష్టపడట్లేదు అంటున్నాడు. ఇప్పుడే నన్ను ఎప్పుడు బయటపడేస్తావని అడిగాడు. తర్వాత చెప్తే సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయ మిథ్యామతిర్యదను సంస్కృతి చక్రమే తత్. భగవానుడా నేను బయటికి రాను బాబు స్వామి, ఎందుకంటే ఈ బయటికి వచ్చానంటే మాయ పట్టుకుంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ లోపలుంటే నువ్వు నాకు మరలా జ్ఞానమునిచ్చావు, నీ దర్శనము అవుతున్నది నాకు, నిన్ను నేను తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకో నా కర్మల యొక్క ఫలము వలన ఇది మరలా ఈ తల్లి గర్భంలో వచ్చి తగులుకున్నాను ఈ శరీరంలో. ఇప్పుడు బయటికి వెళ్ళాననుకోండి,
అంధకారము రెడీగా ఉంది పట్టుకోవడానికి. చూడండి అజ్ఞానం. ఎందుకంటే ఇంత జ్ఞానముతో ఉన్నటువంటి శిశువు లోపల ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడంటే తెలుసు. ఇంతకుముందు అనేక జన్మలను చూశాడు కదా, ఇప్పుడు అక్కడ భగవంతుడు చూపించాడు కదా. అప్పుడు ఇదేలాగానే నేను ప్రార్థించాను, మరలా ఇంకొక శరీరంలోకి వెళ్ళాను. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాను. మాయ నన్ను పట్టుకుంటుంది. మాయ నన్ను పట్టుకుంటుందంటే నేను ఇట్లా ఆశపడి నాకెవరైనా జ్ఞానమునిచ్చే తల్లిదండ్రులు దొరుకుతారా అంటే నమ్మకం లేదు. తల్లిదండ్రులు నన్ను చూసి వాళ్ళ యొక్క పిల్లవాడనుకుంటూ మైమరిచి వాళ్ళు కూడా నన్ను ఈ సంసారంలోకి లాగుటకు, బంధములలోకి లాగుటకే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా చూడండి లోకంలో పిల్లవాడు పుట్టంగానే పిల్లవాడికి మనం తాతలాగున్నాడు, నా ముక్కులాగే వాడి ముక్కుంది చూడు పిల్లకి, ఇట్లా అట్లా అని చెప్పి ఆ తర్వాత కొంచెం ఏమీ తెలియనటువంటి రొంబ అమాయముగా ఉన్నటువంటి ఎటువంటి అభిమానము లేనటువంటి ఆ శిశువుకి అభిమానమును మనము కొంచెం నేర్పించి లోకములో బాగా తెలివితేటలతో జీవించాలి అట్లా అని చెప్పి అజ్ఞానాన్ని నూరపోస్తాం. ఏ తల్లిదండ్రులు పిల్లవాడికి జ్ఞానమును ఇవ్వాలి, జ్ఞానమును పొందుటకే ఒక జీవుడు ఇలా మనుష్య శరీరం తీసుకొని వస్తాడని మనకు తెలుసా? ఎవరైనా అలా అనుకుంటున్నామా? ఇలా ఈ జ్ఞానము ముఖ్యము కాబట్టే మన సనాతన ధర్మములో ఈ అనేకమైనటువంటి సంస్కారములను చేస్తూ భగవంతుడిని జ్ఞాపకం పెట్టుకుంటూ పిల్లవాడైనా సరే పిల్లైనా సరే వాళ్ళకి గృహస్థులుగా తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని అయినాను పర్వాలేదు, కానీ ధర్మము మూలముగా ధర్మమును అనుష్ఠించి మంచి కార్యములను చేస్తూ వాళ్ళ చిత్తమును శుద్ధి చేసుకొని తర్వాత బ్రహ్మమును తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉండగానే మన యొక్క నిజస్వరూపం ఏమిటని తెలుసుకోవాలని. ఇది మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం. ఎవరికి ఎంతమందికి తెలుసు? ఎంతమంది దానికి ప్రయత్నిస్తున్నాము? ఎంతమంది మన పిల్లలకి కూడా ఇటువంటి జ్ఞానము రావాలని ఆశపడతాము? మనము మాయలో ఉన్నాము. ఆ రాబోయే జీవుడు ఇట్లా ప్రార్థిస్తూ వస్తాడు, ఈసారైనా నాకు మంచి తల్లిదండ్రులు అంటే ఎవరు? అడిగినవని కొనిపెట్టేవాళ్ళు కాదు, నాకు ఆస్తులు పాస్తులు ముందుగానే రెడీ చేసి పెట్టేవాళ్ళు కాదు. మరి ఎవరు? నేను పుట్టగానే తీసుకుపోయి నేను పుట్టక ముందే నాకు కాన్వెంట్లో సీటు కావాలని నా కోసం వాళ్ళు రిజర్వేషన్ చేసి ఉంచారు. అయ్యయ్యో, నేను పోను, బయటికి వెళితే నన్ను కాన్వెంట్కి పంపిస్తారు. కాన్వెంట్కి పంపిస్తే అక్కడ వాడేం చెప్తాడు? హంటీ డంటీ సట్ అన్ ఏ వాల్ అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్ అని మొదటి రోజు నుంచే కింద పడటం, కాళ్ళు విరగ్గొట్టుకోవడం బట్టి చెప్తాడు. ఎందుకండి? మంచి స్కూళ్ళు ఉన్నాయా ఏమిటి? మంచి సంస్కారాలు, గురువుని ప్రార్థించటాలు, శుక్లాంబరధరాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంట్లో చెప్తే పిల్లలకి తల్లిదండ్రులు ఉంటుంది. లేకపోతే ఈ కాన్వెంట్ విద్యలలోకి పంపించి ఆ తర్వాత పెద్ద పెద్ద చదువులని, విదేశాలకు వెళ్ళాలని, ఆ తర్వాత ఐటీలోనే పనిచేయాలని చెప్పి అందరికీ ఇటువంటి పెద్ద పెద్ద ఆశలు. ఈ పుట్టేవాడు ధర్మముతోటి, సంస్కారములతోటి, సత్ప్రవర్తనతోటి పెరిగి కుటుంబమునకు, దేశమునకు, ధర్మమునకు మంచి పేరుని సంపాదించి పెట్టి తనకు తాను కూడా మంచిని చేసుకొని శ్రేయస్సును కలిగించుకుంటాడు అని ఆశపడేట్లుగా పిల్లలని పెంచటము, పిల్లలకి కావలసిన అటువంటి వాతావరణం ఇవ్వటము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇది చాలా ముఖ్యమండి. కానీ వీడికి మరి ఏమిటో ప్రార్థించాడు, నేను బయటికి రాను అని చెప్పి మరలా వచ్చానంటే సంసార చక్రంలో తగులుకుంటాను, ఇలా భయపడుతూ రానని చెప్పి, కాబట్టి నా వివేకమే నన్ను రక్షించుగాక, నాకు తొందరలోనే నా అజ్ఞానమును నేను తొలగించుకుంటాను అని ఇట్లా అన్ని వాగ్దానాలు చేస్తాడండి. మనందరం చేశాం అమ్మ పుట్టలో ఉన్నప్పుడు. కానీ
ఏమవుతున్నది ఇప్పుడు, ఇంత ప్రార్థిస్తూ దుఃఖముతోటి నేను బయటికి రాను అని చెప్పి అంటున్నాడు. అప్పుడు అక్కడి నుంచి ఇంకా కపిల భగవానులు చెప్తున్నారు. కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషి సద్యక్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః. సరే, ఇంత ప్రార్థన చేశాడు, అన్నీ తెలిసిపోయినది, వివేకం వచ్చినది, జ్ఞానముతో ఉన్నాడు. ఈ మాయా ప్రకృతి అయినటువంటి దానికి సంబంధించిన ఈ శరీరము, ఈ ఉపాధులలో తగులుకున్నానని అన్నీ తెలుసు. కానీ తను అట్లా ప్రార్థిస్తూ అనుకుంటూ ఉన్న కొంచెం కాలము వచ్చి 10వ నెల రాబోయే ముందు ఆ బయటికి వీడిని నెట్టుటకు ఆ ప్రకృతి మాయ యొక్క ఆ ప్రసూతి వాయువులన్నీ కూడా, ప్రసవ కాలం వస్తున్నది దగ్గరికి, అవి వీడిని లోపల ఉండనివ్వవు. లోపల ఉన్నాడంటే తల్లికి వీడికి ఇద్దరికీ అపాయమే కదా. అవి ఆ వాయువులన్నీ నెట్టుట వలన తలకిందులయ్యి, ఆ తర్వాత అక్కడ శ్వాస లేదు, ఏమి లేదు, ఆ తలకిందులయ్యి ఈ బయటికి రావాలి వీడు. అందుకని సరిగ్గా బయటికి రావాలి, లేకపోతే కష్టం. అలా వచ్చేటప్పుడు ఇలా ప్రార్థించి ఉన్నటువంటి ఆ జ్ఞానముతో ఉన్నటువంటి ఆ జీవుడు ఆ ప్రసవం అనేటువంటి ఆ తల్లి పడేటువంటి ఆ బాధ, తల్లికి బాధే ప్రసవ వేదనం. వీడు ఆ కష్టంలో ఆ చిన్న ద్వారంలో నుంచి బయటికి రావటానికి చాలా కష్టపడి ఆ బాధకి తట్టుకోలేక అట్లాగే మరలా స్మృతి మూర్ఛపోయి బయట వచ్చి పడతాడండి. ఆ బయట వచ్చి పడేటప్పుడు జరిగినటువంటి ఆ ఒత్తిడి, ఆ యొక్క బాధ, నొప్పి వలన ఇంతకుముందు వీడికున్న జ్ఞాపక శక్తి, ఆ ప్రార్థన చేసినది అన్నిటిని మర్చిపోయి బయట ఒక మలమూత్రములతోటి రక్తముతోటి బయట వచ్చి నిస్సహాయుడుగా ఆ శిశువు అక్కడ బయటకు వస్తుంది. ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు ఇంకా గాలి తీసుకోవడం మొదలుపెట్టాలి. అక్కడ గాలి తీసుకోవాలి. ఆ తర్వాత వీడు ఏమీ తెలియకుండా అజ్ఞానముతో అట్లా ఉండిపోతాడు, నిస్సహాయుడు. ఎంత నిస్సహాయుడంటే చూడండి, ఆ మంచము మీద పడుకున్నప్పుడు వాడికి దోమలు కుట్టినా చీమలు కుట్టినా కూడా గోక్కుండే శక్తి లేదు. తర్వాత తల్లికి తెలియదు వీడికి ఏమి కావాలని. తల్లి ఏదో అనుకోని చుట్టూ ఉండేవాళ్ళు ఏదేదో చేస్తుంటారు. వాడికి ఎంత కష్టము దుఃఖం ఉంటుందనేది మనకు తెలియదు. కాబట్టి ఇలా ఇది వద్దు అని చెప్పేందుకో ఆ శరీరమును గోక్కుండే శక్తి కూడా లేదు, దోమలు ఈ చెవులు కుడుతుంటే అలా వచ్చి పెరుగుతుంటాడు. ఆ తరువాత ఇంకా వీడికి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ అజ్ఞానులే కాబట్టి వీడిని ఆ అజ్ఞానముతోటే చూస్తూ వాడికి అంత అజ్ఞానమే పెరుగుతూ ఉంటుంది. ఇది జ్ఞానమంతా కనుమరుగైపోయింది. ఈ అజ్ఞానం వలన ఇప్పుడు ఏమవుతుంది, వీడు పెరుగుతాడు, కొంచెం కొంచెం పెద్ద అవుతాడు. బాలస్తావక్ క్రీడాసక్తః తరుణస్తావక్ తరుణీసక్తః వృద్ధస్తావక్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపినసక్తః భజ గోవిందం. చూడండి, ఇంక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పెరుగుతాడు. అప్పుడు ఏమి తెలియపోయినప్పుడు ఆటలతోటి పాటలతోటి కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత యవ్వనం వచ్చేసరికి స్త్రీ వ్యామోహం మొదలవుతున్నది. ఆ తర్వాత గృహస్థుడవుతాడు. ఆ తర్వాత ఆ కాలం అట్లాగే జరిగిపోతుంటుంది. వ్యామోహముతో కుటుంబమే చాలా ముఖ్యము, గృహస్థాశ్రమే ఇంతకంటే మించినది లేదనుకుంటూ ఉంటాడు. అలా ఉండి ఇంక భగవంతుడిని మర్చిపోతాడు. భగవంతుడిని ఏదో పూజ చేస్తున్నాను, నమస్కారం పెడుతున్నామంటాం. ఎందుకంటే నా కోరికలు తీరేందుకు, నాకు కావలసిన కామములన్నీ తీరేందుకు నేను భగవంతుణ్ణి ఒక ఏజెంట్గా పెట్టుకున్నాను. అంతవరకే కానీ భక్తి ఎవరు
పరబ్రహ్మణి కోపీన సక్త. సరే, వయస్సు అయిపోతున్నది, అన్నీ అయినాయి, పెళ్ళిళ్ళు అయినా, పిల్లలు పుట్టారు, మనవళ్ళు పుట్టారు, ఇంకా సరే ఇప్పుడైనా భగవత్ చింతలో ఉండి రిటైర్ అంటే నిజమైన రిటైర్మెంట్ ఫ్రమ్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ వీ హ్యావ్ టు రిటైర్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అటాచ్డ్ టు ది భగవాన్. భగవన్నామం, భగవద్ ధ్యానం, భగవత్ కథ అట్లా చేస్తాడంటే చెయ్యడు. ఎందుకంటే ఈలోపు శరీరానికి ముసలితనం వచ్చినది, వ్యాధులు వచ్చి పీడించటం మొదలు పెడతాయి, వీడికి కూడా బుద్ధికి శక్తి తగ్గిపోతుంది, అవయవాలన్నీ బలహీనమయ్యి ముసలితనం వచ్చి వ్యాధులు వచ్చినాయి. ఇది మాత్రమే కారణం కాదండి, వీడికి ఇంకా సంసారంలో ఈ విషయ వాసనల మీద, బంధువులు సంబంధముల మీద వ్యామోహము పోలేదు. అవన్నీ సత్యం అనుకుంటూ వాటినే తలుచుకుంటూ వాటినే పట్టుకుంటాడు. కాబట్టి వృద్ధాప్యం వచ్చినప్పుడు చింతాసక్త, దుఃఖమో దుఃఖం, ఒకటే ఆలోచనలు. ఓకే, కాబట్టి చింతించటమే, చాలా చింతిల్లుటే చేస్తాడు. పరబ్రహ్మణి కోపీన సక్త, ఎవరు బ్రహ్మము కావాలి, నేను బ్రహ్మమని తెలుసుకోవాలి, పరమాత్మ నాకు కావాలని. చూడండి, పొట్టలో అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అందరం ఇట్లా ప్రార్థించాం, కానీ మాయలో తగులుకున్నాం. ఇంకా ఆశలు, కోరికలు ఇవన్నీ పెరిగి కోపము, అభిమానం ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ఒక్కొక్క శ్లోకంలో ఇన్ని చెప్తూ వస్తున్నారండి, నేను హెడ్డింగ్గా మాత్రమే మీకు చెప్తున్నాను. తర్వాత నేను, నాది అనే అభిమానము, ఆ తర్వాత ఈ అజ్ఞానము బాగా స్ట్రాంగ్ అవుతుంది. వీడు పెరగగా సంసారములో ఎక్కువగా పాల్గొనుట, శరీర వ్యామోహము, తర్వాత విషయ భోగముల మీద ఆశ, ఇది రెండు ఉన్నప్పుడు ఈ అజ్ఞానము, వయసు పెరుగుతున్నదే కానీ అజ్ఞానము పెరుగుతున్నది, అభిమానము పెరుగుతున్నది. అలా పెరిగి ఇంకా తర్వాత వీడి చుట్టూ ఉండేవాళ్ళు దుస్సంగం వేరే. ఇక్కడ దుస్సంగం గురించి చెప్తున్నారు. ఒకవేళ వీడు పుట్టినప్పుడు మంచి కుటుంబంలో మంచి ఆచారములు అట్లా ఉన్న చోట పుట్టినా కూడా, భారతదేశంలో చూడండి, మనం ఇక్కడ పుట్టాం, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, తపోభూమి, ఋషుల భూమి, ఇంత ఉన్నా కూడా ఎవరైనా వీటి గురించి ఆలోచిస్తున్నామా? ఎవరో కొంతమంది మనలాగా ఆలోచించే వాళ్ళు కూడా అందరూ పూర్తిగా దీనిని నమ్మి దీనిలోకి రావటం లేదు. కాబట్టి దుస్సంగము చాలా చెడ్డది. ఆ దుస్సంగం వలన ఏమవుతుందంటే, ఇంకా ఆస్తులు, పాస్తులు, పొలాలు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్లు, షేర్ మార్కెట్లు, ఈ దుష్టుల సంఘం అంటే ఇదంతా దుష్టుల సంఘమేనండి. అవును. లేకపోతే సేవ, సోషల్ సర్వీస్ అనే పేరుతోటి పేరు రావటం కోసం, పొగడ్తలు రావటం కోసం చేసే పనులు, ఇవన్నీ కూడా దుస్సంగములే. కర్మలోనే పాల్గొంటుంటాడు, జ్ఞానము, భక్తిని, శుద్ధమైన భక్తికో జ్ఞానమునకు ఆశించడు. ఇటువంటి భోగలాలసులైనటువంటి వీడు తర్వాత దుష్ట సంగము వలన వచ్చే నష్టాలని చెప్తున్నారు. చూడండి, సత్యం, శౌచం ఏమేమి నష్టమవుతాయంటే, ఈ మంచివన్నీ వీడికి కొంచెం ఉన్నా కూడా, లేకపోతే వాటిని పెంచుకోవాలని తెలుసుకోకుండా నష్టమవుతాయి. సత్యం, శౌచం, దయా, మౌనం, బుద్ధి, శ్రీర్హీర్యశమా, శమోదమో భగవశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయం. ఇవన్నీ కూడా దుస్సంగం వలన నశించిపోతాయి. సత్యము నశించుతుంది. అப்புறம் శుద్ధముగా ఉండటం, పవిత్రముగా ఉండటం, దయతో ఉండటం, మౌనముగా ఉండటము, వివేకమును, బుద్ధిని చక్కగా అట్లా ఉపయోగించటము, వినయము, చదువుతాడు, అన్నీ బాగా ధనవంతుడే కానీ వినయము లేదు, సహించే గుణము పోతుంది.
ఇంట్లో ఉన్న వాళ్ళని సహించలేరు, ఎవరైనా ఏదైనా మాట చెప్తే సహించలేరు, తనకు వచ్చే అవమానములను సహించలేడు. తర్వాత దీనివలన మనోజయం ఉండదు, బాహ్యేంద్రియముల నిగ్రహం ఉండదు. ఇష్టమునకు తింటూ ఇష్టమునకు తిరుగుతూ కాలమును గడుపుతుంటాడు. వీటన్నిటి వలన జ్ఞానం నశించిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో ముఖ్యముగా దుష్ట స్త్రీల సంగమునో ఉండకూడదు. అలా దుష్ట స్త్రీల సంగము లేక ఎప్పుడు చూసినా లోక విషయములు, సినిమా విషయములు, స్త్రీలు, వస్త్రములు, బట్టలు, వీటిని గురించి మాట్లాడే మనుషులతోటి కూడా మనకు సంఘం ఉండకూడదట. మనకు నేరుగా లేకపోయినా కూడా అటువంటి వాటితో సంబంధం ఉన్న మనుషులతోటి మనకు సంబంధం ఉంటే మనము కూడా అలాగైపోతాం అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాయా ప్రపంచం అనేటువంటిది అందరినీ తను ఆక్రమించి పట్టేసుకుంటుంది. కాబట్టి ఈ మాయా అనేది ఏమిటంటే ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తున్నారండి. అదినాల సంగం న కుర్యాత్మదాసు సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షు మత్సేవయా ప్రీతిలబ్ధాత్మలాభః వదంతి యా నిరయ ద్వారమస్య. నరకమునకు ద్వారం ఏమిటో తెలుసా? ఇదిదా నరకమునకు ద్వారమని మహాత్ములు చెప్తున్నారు. ఏమిటంటే నన్ను సేవిస్తూ నా యొక్క పరమపదమును పొందాలంటే మోక్షమును పొందాలని ఆశించే భక్తుడు ఏ కారణం చేతను ఎప్పుడు కూడా ఒక్కప్పుడైనను దుష్ట స్త్రీ సంగమును చేయరాదు. దుష్ట స్త్రీ సంగం అంటే ఏమిటి అర్థం? దుష్టులు స్త్రీలు కొంచెం మంది ఎవరో ఉంటారు కదండి. ఎందుకు అందరిని అట్లా అంటారా ఏమిటి? ఎవరు? అవును, భర్తకి జ్ఞానము రావాలని ఆశించని స్త్రీ, భార్యకు జ్ఞానము రావాలని ఆశించని భర్త. ఇక్కడ స్త్రీ అని చెప్తే రెండు పేరుని మనం అర్థం చేసుకోవాలండి. భార్యాభర్తలు దంపతులకు మనం ఇద్దరము కలిసి జీవిస్తున్నాము, ఇద్దరము కలిసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇక నుంచి వానప్రస్థులుగా ఉంటూ సన్యాసులుగా జీవిస్తూ మన జీవితం యొక్క లక్ష్యమును మనము పొందుదాము అని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాలిట. అలా సహకరించని స్త్రీ గురించి ఇక్కడ చెప్తున్నారంటే భర్త కూడా, పురుషుడు కూడా. కాబట్టి అలా చేయకూడదని చెప్పి ఇదిదా నరకమునకు ద్వారము. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అభిమానము పెట్టుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పెట్టుకొని, ఒకళ్ళ మీద ఆధారపడి నువ్వు నాకేం చేశావు, నువ్వు నన్ను సరిగ్గా చూసుకుంటావని అనుకున్నాను, ఇట్లా ఏవేవో ఇంకా లోకమా విషయములుగానే మాట్లాడుతూ ఒకళ్ళ లోపల ఉన్నటువంటి ఒకళ్ళ యొక్క కొరతలను, లోట్లను చూస్తూ అవే మరల జ్ఞాపకపరుస్తూ కించపరుస్తూ అర్థం చేసుకోకుండా జీవిస్తారు చూడండి. ఇది ఏమవుతుంది? మరలా అజ్ఞానముతో ఇంకొక జన్మ పొందేందుకు. ఒకవేళ వీళ్ళిద్దరూ అధర్మముగా ఉంటూ ఈ స్త్రీ పురుషులు అధర్మమైన కార్యములు చేస్తూ కోపతాపములతో వాళ్ళ యొక్క కర్మలను చేస్తున్నారంటే ఈర్ష్యాద్వేషములతో వచ్చే జన్మ నరకముగా ఉంటుంది. కాబట్టి నరకమునకు ద్వారం ఏమిటంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. చూడండి, ఎందుకంటే లోకంలో ఇదే చాలా 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 కష్టమైనది జయించుట. ఈ వ్యామోహము స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద. ఇవి లేదు. ఎవరో సన్యాసి ఉన్నాడంటే సన్యాసికి కూడా ఈ మాయనే ప్రకృతియే స్త్రీదే. కాబట్టి ఏ మాయలో ఎక్కడ తగులుకోకూడదు. ఈ విషయమును భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా 3గా చెప్పాడు. త్రివిధ నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. నరకమునకు 3 ద్వారాలున్నాయి.
ఈ 3 ద్వారాలలో ఎటుగుండా వీడు పోయినా కూడా ఈ జీవుడికి నాశనం, తనను తాను నాశనం చేసుకుంటున్నాడు, తనకు తాను కీడును కలిగించుకుంటున్నాడు. ఏమిటా 3? కామక్రోధస్తథా లోభ. చూడండి, ఇక్కడ స్త్రీ పురుషుని వార్త చెప్పలే. కామము, క్రోధము, లోభము. ఆలోచించి చూద్దాం. ఈ 3 కదండి లోకంలో మనుషులందరినీ తప్పు మార్గములో తప్పు పనులను, అధర్మమైన పనులను చేయిస్తున్నది. కామము, అది నెరవేరకపోతే కోపము, నెరవేరింది కానీ నాకు ఇంకా కావాలంటే లోభం వస్తుంది. ఇవి 3 ఒకదానికొకటి సంబంధించి ఇట్లా ఉన్నాయి. ఈ 3 మనుషుడికి నరకమునకు ద్వారములు. కాబట్టి తస్మాదేతత్రయం త్యజేత్. కాబట్టి ఈ 3ను వదిలేసేయాలి అర్జున. మనుషుడు వాడి మనస్సుని ఎప్పుడు చెక్ చేసుకుని ఉండాలి. కామక్రోధ లోభములు నాలో యోగశాస్త్రము ప్రకారముగా అండి మన శరీరములో చక్రములు చెప్తారు కదా. ఆ చక్రములలో కింద నుంచి పైకి ఉన్న 3 చక్రాలు ఉన్నాయి చూసారా. మూలాధారము కామమునకు మూలము, తరువాత స్వాధిష్టానము దానికి పైన ఉన్నటువంటి 2వ చక్రము క్రోధమునకు సెంటర్ అది. ఆ తర్వాత ఉన్న చక్రం 3వ చక్రము మణిపురము లోభమునకు. చూడండి, సాధారణ మనుషులు లోకంలో మనందరం కూడా ఈ 3 చక్రాలలోనే ఉంటాము. వెరీ బేస్ లెవెల్ ఆఫ్ లివింగ్, యానిమలిస్టిక్ లివింగ్. ఏమిటి? కావో పీవో మజా కరో ఫిర్ మరో. ఓకే, ఈట్ డ్రింక్ అండ్ ఎంజాయ్ అండ్ డై. అంతకంటే ఏమిటి పెద్దగా చేస్తున్నాం మనం? ఏమి ఆలోచించాం? కాబట్టి ఈ 3 దాటి వచ్చాడంటే ఎట్లా తెలుస్తుందంటే, ఏ మనుషుడిలో అయితే ఈ భక్తి సాధన ఆధ్యాత్మిక సాధకుడు అవుతాడో, ఆధ్యాత్మిక పారమార్థిక జీవనం మీద ఇంట్రెస్ట్ కలుగుతున్నదో వాడికి ఈ 3 చక్రాలని దాటి వచ్చాడని అర్థం. దాటి వస్తే ఉంది పైన అనాహత చక్రంలో ఉండేవాడు సాధకుడు. అక్కడ భగవంతుడు మనల్ని మార్గదర్శనం చేస్తూ అక్కడ గురువు మనకు దొరుకుతాడు. కాబట్టి అనాహత చక్రం అంటే ఏంటి? కింద ఉన్న 3 కామక్రోధ లోపాలని కొన్ని తొలగించుకొని మనస్సును శుద్ధిపరిచిన అంతఃకరణము వాడికి మాత్రమే ఈ గురువు దొరుకుతాడు. శాస్త్రం వినే భాగ్యం కలుగుతుంది. అక్కడ నుంచి వీడు వినంగ శ్రవణంతో విశుద్ధి చక్రమునకు వస్తాడు. విశుద్ధి చక్రమునకు వచ్చాడంటే ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అయినాడు. దేహాభిమానము, జీవాభిమానము తొలగిపోతుంటాయి. తొలగిపోయేనంటే ఇంకా జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ఆజ్ఞాచక్రం, ఆ జ్ఞానం అయిన తర్వాత కలిగినప్పుడు అపరోక్షమైనటువంటి జ్ఞానము, నేను జీవుడను కాను, నేను పరమాత్ముడునే. పరమాత్మ జీవాత్మ అనేది 2 లేవు, అంతా ఉన్నది ఒకే వస్తు బ్రహ్మమని తెలుసుకుంటే సహస్రారంలో ఒకటైనాడని అర్థం. సరే, ఇట్లా చెప్పి పూర్వజన్మలో ఎవరైతే ఇక్కడ చక్కటి ఒక శ్లోకంలో చెప్తున్నారండి విషయం. ఈ జన్మలో ఇప్పుడు స్త్రీలుగా పుట్టిన వాళ్ళందరూ పోయిన జన్మలో పురుషుడి మీద వ్యామోహం ఉన్నవాళ్ళు, స్త్రీ మీద పురుషుడి మీద వ్యామోహం ఉన్నవాళ్ళు, పురుషుడి మీద వ్యామోహం ఉన్న వాళ్ళందరూ పోయిన జన్మలో, ఈ జన్మలో వాళ్ళు స్త్రీలుగా పుడతారు. స్త్రీల మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఈ జన్మలో పురుషుడి మీద వ్యామోహం ఉన్న వాళ్ళందరూ ఈ జన్మలో పురుషుడిగా పుడతారు. స్త్రీ మీద వ్యామోహం ఉన్న వాళ్ళందరూ ఈ జన్మలో స్త్రీలుగా పుడతారు. చూడండి, కాబట్టి పూర్వజన్మలో స్త్రీ సంగం వలన ఈ జన్మలో బాగా మరలా స్త్రీ అయి పుడతాడు. కాబట్టి ఇక్కడ భర్త భార్య ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఈ ఆధ్యాత్మిక పరముగా అర్థం చేసుకోకపోతే భర్తయే భార్యకు నరకము,
భార్యే భర్తకు నరకము. ఇవి నా సొంత మాటలు కాదండి, ఇక్కడ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు. ఇలా అని చెప్పి ఒకళ్ళకి ఒకళ్ళు మృత్యువు అవుతారు. నరకం అంటే మృత్యువు కారణమయ్యి మరలా పుట్టుట చావుట ఇవన్నీ జరుగుతుంటాయి. అలా చెప్పి ఇప్పుడు జన్మ మృత్యు అంటే ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి గృహస్థాశ్రమమును ఇంద్రియ సుఖములు మినిమం సుఖమును అనుభవించుట తప్పని చెప్పలేదు. కానీ జీవితం చివరి వరకు మరణించుట వరకు ఇదే పనిగా ఉండి ఇంకా వేరే పారమార్థం ఏమీ లేకుండా ఉండట చాలా తప్పని చెప్పి ఆ చివరికి ఇదంతా చెప్తూ, కాబట్టి ఓ అమ్మా, ఓకే, ఇవన్నీ నశించిపోయేవని తెలుసుకొని తస్మాన్న కార్య సంస్త్రాసః న కార్పణ్యం న సంభ్రమః బుద్ధ్వా జీవగతిం ధీరః ముక్త సంగశ్చరేదిహ. ఈ జీవుడు యొక్క కథ ఇంతే, అందరి యొక్క కథ ఇంతే. ఈ అజ్ఞానమును తొలగించుకోకపోతే ఈ జనన మరణములు తప్పవు. జన్మించుతామంటే మరలా ఇక్కడ దుఃఖములు తప్పవు, మరలా జన్మిస్తాం. కాబట్టి అవిద్య కామ కర్మ జన్మ, అవిద్య కామ కర్మ జన్మ, ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వివేకమున్నవాడు ఇప్పుడు జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎలా ఉన్నా కూడా భయపడకుండా, కృంగిపోకుండా భగవంతుడిని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి, శాస్త్రమును ఆశ్రయించి, మోహమునకు ఇంకా ఎక్కడ చోటే ఇవ్వకుండా ఉండి తన యొక్క స్వరూపమును ఆత్మ అని తెలుసుకుటకు ప్రయత్నిస్తూ ఈ సంసారము మీద ఉన్నటువంటి విరక్తి మొత్తమును వదిలేసేయాలి. చుట్టూ ఉండే బాహ్య ప్రపంచము అది ఏదైనా కానివ్వండి, సొంతము బంధము వస్తువు ఏదైనా సరే వాటన్నిటి మీద వ్యామోహమును వదిలేసేయాలి. వదిలేసేలాగా ఈ లోకంలో జీవించాలి. శరీరం ఉన్నంత వరకు జీవిస్తాం, ఎక్కడికి పరిగెత్తికి వెళ్ళాం. కానీ ఎలా జీవించాలంటే ఇలా జీవించాలి చెప్పి ఆ తర్వాత సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే చరేన్నస్య కలేవరం. ఈ కనిపించే ప్రపంచమంతా కూడా మాయ యొక్క కార్యము, ఆ మాయలో భాగమే ఈ దేహము కూడా అని చెప్పి ఈ సాధకుడు ఎప్పుడు కూడా ఏది నిత్యము ఏది అనిత్యం అనే వివేకముతోటి వైరాగ్యముతోటి దేని మీద కూడా పట్టుదల పెట్టుకోకుండా అటాచ్మెంట్, దేహాభిమానమును వదిలి లోకములో సంచరించాలని వివేక వైరాగ్యములకు ముఖ్యత్వం చెప్పారు. చెప్పి ఆ తర్వాత ఎవరైతే ఇలా చక్కగా ఆధ్యాత్మిక మార్గములో గురువులు చెప్పినట్టు శాస్త్రము చెప్పినట్టు నడుస్తారో వాళ్లకు ఈ కర్మలో బంధించవు. తాను ఈ జన్మలోనే ఈ శరీరంలో ఉండి ముక్తిని పొందవచ్చు. లేక కొంతమంది క్రమముక్తి మూలముగా ఇంకా కామ్యకర్మలు చేస్తూ మరలా వేరే లోకాలకు వెళతారు, మరలా కిందకి వస్తారు. లేక నిష్కామ కర్మలు చేస్తే బ్రహ్మలోకమునకు వెళతారు. కానీ జ్ఞానమును ఇక్కడే పొందాలనుకుంటే దానికి ఇక్కడే గురువుని ఆశ్రయించి శ్రవణమును నిరంతరము చేస్తుండాలి. శ్రవణమును అట్లా చెప్పి ఇక్కడ ఎలా ఆ శ్రవణము చేసి ఈ జన్మలో ఇక్కడే మనము పొందగలము. ఇక్కడ ఉపయోగించుకోకపోతే వేస్ట్ అయిపోతుంది జన్మ. అందుకని చెప్పి ఇక్కడ ఏమి చేయాలిట, ధీరుడైనటువంటి వాడు, వివేకం ఉన్నవాడు ప్రపంచము మీద ఆసక్తి పెట్టుకోకుండా పవిత్రమైనటువంటి అంతఃకరణము శుద్ధముగా, లోపల మనసును శుద్ధముగా ఉంచుకుంటూ కర్మలన్నిటినీ సన్యసిస్తూ క్రమముగా ఆ జ్ఞాననిష్టను పొందాలి అని చెప్పి దానికి నివృత్తి ధర్మ నిరతాహ అంటున్నారు. నివృత్తి మార్గం ఇవాళ ఇన్ని సంవత్సరములు ఇంతకాలము ప్రవర్తించాం. ఇక నివృత్తి విరమించుకోవాలి. ఆ విరమించుకోవటానికే పేరే వానప్రస్థము, సన్యాసం అంటాం, లేక రిటైర్ స్టేజ్ అని. మరి అలా చేస్తున్నామా?
చేసుకోవాలి. చెయ్యకపోతే జన్మ ముసలితనం వచ్చేస్తుంది, మరణం వచ్చేస్తుంది, ఎప్పుడొస్తుందో. ఇలా చెప్పి ఆ తర్వాత బ్రహ్మలోకమును పొందినా కూడా మరలా జన్మించాల్సిందే. ఏ పైలోకాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా నీకు తారతమ్యాలు ఉంటాయి. ఓకే, ద డిఫరెన్సెస్ ఉంటాయి. ఏమిటది? ఎంఐజీ కాలనీ, హెచ్ఐజీ కాలనీ, మిడిల్ ఇన్కమ్ కాలనీ, హయ్యర్ ఇన్కమ్ కాలనీ అంటారు కదా. అట్లాగే అక్కడ కూడా నీ పుణ్యమునికి తగినట్లు బాగా పుణ్యం చేసుకుంటే ఫ్రంట్ సీట్లు ఇస్తారు రంభా ఊరోసి డాన్స్ చూడటానికి. అందరికీ ఇంద్రుడిలాగా సీటు దొరకదు, చివరి సీటు దొరకచ్చు. అక్కడ కూడా చూడండి, తారతమ్యాలు అక్కడ ఉన్నాయి, రాగద్వేషాలు అక్కడ ఉన్నాయి. పురాణాలను ఇవేగా చెప్తున్నాయి. ముఖ్యంగా అక్కడ కూడా స్త్రీ కామములు, క్రోధములు, శాపాలు ఇవ్వటాలు, ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి. ఇంకేంటి మరి పెద్ద డిఫరెన్స్? స్వర్గంకి వెళితే ఏమీ లేదు, ఒక రకమైనటువంటి ఎక్స్ట్రా వేగన్స సుఖాలు, అంతకంటే ఏం లేదు. అక్కడ ముసలితనం వచ్చినట్టు తెలియదు, అక్కడ రోగాలు రావు. కానీ పుణ్యం తీరిపోతుందండి, కాలం అక్కడ కూడా నడుస్తున్నది. ఆ పుణ్యం తీరిపోయినప్పుడు కింద పడేస్తారు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఇలా చెప్పి కాబట్టి ఏం చేయాలి? తస్మాత్వం సర్వభావేన భజస్వ పరమేష్ఠినం తద్గుణాశ్రయా భక్త్యా భజనీయ పదాంబుజం. అదినాల ప్రేమతోటి హృదయంలో నుండి మనస్సు, వాక్కు, శరీరములతోటి ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ, ప్రేమ చూపుతూ, ఆ వాత్సల్యమూర్తి అయినటువంటి భగవంతుడి యొక్క గుణములనే ఆశ్రయించుతూ, ఆయన భక్తులనే ఆశ్రయించి ఆయన పాద పద్మములను తలుచుకుంటూ ఉంటే మనసు శుద్ధి అయిపోయి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మదర్శనం. అలా చేస్తూ ఉంటే ఎంత తీవ్రంగా నువ్వు చేస్తావో, ఎంతసేపు నువ్వు దాంట్లో పాల్గొంటావో 24/7 అలా ఉంటే ఆ వాసుదేవ భగవానుడు, సర్వాంతర్యామి యొక్క భగవానుడి మీద భక్తిని, దానివలన ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్, వాసుదేవే భక్తి యోగ ప్రయోజిత. ఏమిటో తెలుసా ప్రయోజనం? భక్తి చేస్తే ఏంటి ప్రయోజనం? మా అమ్మాయికి పెళ్ళైట్ చేస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, ఇవి కాదండి. కపిల భగవానుడే చెప్తున్నాడు, నా మీద భక్తి చేస్తే ఏమిటో తెలుసా? నీకు ఈ ప్రపంచంలో దేని మీద కూడా ఆసక్తి లేకుండా మనకు వైరాగ్యం వచ్చేట్లు చేస్తానంటున్నాడు. చూసారా? జయతి ఆశు, వైరాగ్యం, ఈ ఏ విషయమునకు బంధించకుండా, లోను కాకుండా, బానిసలవ్వకుండా, నాకు ఈ ప్రపంచంలో కనిపించే ప్రపంచంలో ఏది కూడా ముఖ్యము కాదనేటువంటి ఒక వైరాగ్యం వచ్చి ఆ భగవంతుడే నాకు గమ్యం, ముఖ్యమని వస్తుందిట. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎవరు? ఆయన వేరు, నేను వేరా? అట్లా కాదు. వైరాగ్యం వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుందిట. ఏం జ్ఞానం వస్తుంది? ఆ జ్ఞానం అంటే ఏమిటి సార్? జ్ఞానం అంటారంటే యద్ బ్రహ్మ దర్శనం, బ్రహ్మ సాక్షాత్కారము. అంటే ఏంటి? నేను వేరు, ఆ భగవంతుడు వేరు, నేను అనే భావన పోయి అభిన్నమైనటువంటి సమదర్శనం, దాన్ని బ్రహ్మ సాక్షాత్కారము అంటారు. ఇది జ్ఞానం అండి, బుద్ధిలో కలిగేటువంటిది. బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏదో బయట ముందు ఒక దర్శనం ఇస్తాడు, ఆ తర్వాత కనుమరుగైపోతాడు కాదు. దర్శనం వచ్చినది అంటే పోతుంది. వచ్చి పోకుండా ఉండేటువంటి మన యొక్క నిజస్వరూపం ఏమిటంటే మనము వచ్చిపోయే వస్తువులము కాదు, వచ్చిపోయే సుఖము కాదు, వచ్చిపోయే ఆనందము కాదు మనది. నిరంతరము నిత్యము మనమే సత్ చిత్ ఆనంద స్వరూపులం, భగవత్ స్వరూపులం అందరము. ఇవి అందరూ ఇన్ననేవి లేవు, ఉన్నది ఒకటే భగవంతుడు. నువ్వుగాను, నేనుగాను, ఆవిడగాను, అతడుగాను ఉన్నదంతా కూడా భగవంతుడే.
అది ఇది అంతా భగవంతుడే అనేటువంటి నిశ్చయ జ్ఞానము చాలా తొందరలోనే కలుగుతుందిట. చూడండి, శీఘ్రం అని చెప్పి తర్వాత ఏమిటి జ్ఞానం అంటే, ఇంకా దాని యొక్క కొన్ని లక్షణం ఏమిటి అంటే తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. ఆ బ్రాహ్మీ స్థితి బ్రహ్మ సాక్షాత్కారము మనుషుడికి కలుగుట అంటే ఏమిటంటే హేయోపాదేయ రహితం, ప్రియం అప్రియం ఇత్యుత మిత్యుత. ఏమిటంటే ప్రియమనేది అప్రియమనేటువంటి ద్వంద్వములు ఏవి కూడా ఇతడిని తాకవు. ప్రపంచమంతా ద్వంద్వములతో కూడినటువంటిదే కదండి. ద్వంద్వములంటే అర్థమైందా? లాభము నష్టము, సుఖము దుఃఖము, పగలు రాత్రి, అభిమానము, ఓకే, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఇది మొత్తం ప్రపంచం తీసుకుంటే జీవితం అంతా ద్వంద్వములతో కూడినదే. ఆరోగ్యము, రోగము. కాబట్టి ఇక్కడ వీటన్నిటినీ ఈ వైషమ్యమును చూడడు. నా విగృహాతి, ఈ వైషమ్యము చూడడు. తర్వాత హేయోపాదేయ రహితం ఆరూఢం పదమీక్షతే. ఈ బ్రహ్మ సాక్షాత్కారము ఒకే వస్తువు అని తెలుసుకున్నవాడు, దర్శించిన వాడికి జరిగేటువంటి ఏమిటంటే ఇక్కడ నేను కోల్పోయేది ఏమీ లేదు, నేను పొందవలసినది ఏమీ లేదు. ఇది కొంచెం సూక్ష్మమైన వేదాంత పదములండి, నేను సింపుల్గా చెప్తున్నాను, బాగా గమనంతో వినండి. హేయ ఉపాదేయ అంటే ఏంటంటే నథింగ్ టు గెయిన్ అండ్ నథింగ్ టు లూజ్, లేక నథింగ్ టు డూ అండ్ నోవేర్ టు గో. ఈ పద ఇట్లా అర్థం చేసుకోవాలి సింపుల్గా. బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏదో కాదు. వేర్ దేర్ ఈజ్ నో కంప్లైంట్స్, వీ లివ్ ఎట్ ద జీరో కంప్లైంట్ లెవెల్, అట్లా ఉండటం. కాబట్టి నేను కోల్పోయేది ఏమీ లేదు, నాకు నష్టము లేదు, లాభము లేదు. లాభ నష్టములు, సుఖ దుఃఖములు ఇవన్నీ ఈ జాగ్రత్త ప్రపంచంలో కలలాగా కనిపిస్తున్నాయి. కలలో నష్టము లాభమునికి ఏమైనా అర్థం ఉందండి? కలలో చెప్పండి, కళ కూడా మన అనుభవమే కదా. మరి కళలో కనిపించేవన్నీ నిజము కాదంటాము, మెలకువలో కనిపించేవన్నీ నిజమంటాము. ఏమి ఆధారం చేసుకుని, ఆన్ వాట్ లాజిక్ వీ కెన్ సే దాట్ దిస్ జాగ్రత్త అవస్థ ఇది సత్యమని? ఇది భ్రమయే కదా, మాయ. తెలుసుకో, వివేకమును పొంది, వైరాగ్యము వివేకమును పొంది జ్ఞానోదయం కలిగించుకో. ఇది మాత్రమే నీ దుఃఖమునకు పరిహారము. నువ్వు దుఃఖించవలసిన వస్తువు కాదు, నువ్వు పరమాత్మ స్వరూపుడవు, ఆనంద స్వరూపుడు అని తెలుసుకో అని చెప్పి ఇక్కడ ఇంకా ముగిస్తున్నారు ఈ శ్లోకాలు. అందుకని జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వర పుమానం దృశ్యాదిభి పృథగ్భావై భగవానేక ఈయతే. చూడండి, చక్కటి అద్వైత పూర్ణ సారమును చివరిగా ఒకే శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకున్నామంటే శాంతి, నెమ్మది మనకు జీవితంలో ఇప్పుడే, ఇది వింటున్న ఇప్పుడే కలుగుతుంది మనకు. ఏమిటంటే శ్లోకం చెప్తాను అర్థం, సింపుల్గా చెప్పండి. సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. రెండు విధములుగా నువ్వు డీల్ చేయొచ్చు సాధకుడు. అంతా బ్రహ్మం. ఇంకప్పుడు నేను అంతా బ్రహ్మమైనప్పుడు దేనిని ఆశిస్తాను, దేనిని వద్దంటాను, దేనికి దుఃఖిస్తాను, దేనిని సుఖమంటాను, అలాగే దేనిని నేను నెగెట్ చేయగలను, దేని మీద ఆశపడగలను, అంతా బ్రహ్మము. లేక ఈ కనిపించే ఇంద్రియ గోచరమైన ప్రపంచమంతా మిథ్య, కళ లాంటిది. కానీ అది తెలుసుకుంటున్న నువ్వు జ్ఞానస్వరూపుడవు, నువ్వు సత్యం, నువ్వు నిజం, ఇదంతా కళ. ఎలా అప్రోచ్ చేసినా పర్వాలేదు.
అంతా సర్వం బ్రహ్మమయం అంటే ఏంటంటే భక్తిలాగా. కృష్ణమయం, జగమంతా రామమయం అంటే భక్తి. దీనినే వేదాంతముగా జ్ఞానపరంగా చూస్తే కనిపించేదంతా కళ, ఎవరికి కనిపిస్తున్నదో తెలుసుకుంటున్న నువ్వు నిజం. చూసారా ఎంత సులభంగా ఉంది? ఏమిటి దీంట్లో కష్టం? కష్టమే లేదు. అద్వైత జ్ఞానంలో కష్టము లేదు. అద్వైత జ్ఞానము దేనికి కూడా విరోధము కాదు. అన్నీ ఆ విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా? జ్ఞానమాత్రం పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వర పుమాన్. దేనిని జీవుడు అంటున్నామో, దేనిని ఈశ్వరుడు అంటున్నామో, దేనిని పరమాత్మ అంటున్నామో అదే అన్నీ ఒకే వస్తువుద పరబ్రహ్మం దానికి పేరు. అది మాత్రమే కాదు, దృశ్యాదివి, ఈ కనిపించేవి చాలా ఉన్నాయి సార్. ఇంత వెరైటీగా ఈ లోకము చాలా వెరైటీగా, నావెలిటీగా, బ్యూటీ తోటి కనిపిస్తున్నదే అంటే లేదు బాబు, అదంతా దాంట్లో స్టెబిలిటీ లేదు. ఈ బ్యూటీలో, నావెలిటీలో, వెరైటీలో స్టెబిలిటీ లేదు. కానీ ఇవన్నీ దేని మీద కనిపిస్తున్నాయి, ఎలా, ఎవరి ద్వారా, ఏ శక్తి వలన కల్పిస్తున్నాయి అంటే అదంతా కూడా చూడండి పృథగ్భావై చూడకుండా ఒకే భగవానుడే ఇవన్నీగా కనిపిస్తున్నాడు. కొండగా, నదిగా, అడవిగా, చెట్టుగా, చేమలుగా, రాళ్ళుగా, రెప్పలుగా, పక్షులుగా, జంతువులుగా, మనుషులుగా అన్నీ చూడండి. ఏక భగవానేవ అని చెప్పి మొత్తం కూడా సమత్వ సర్వత్ర సమదర్శనానికి వచ్చాం చూడండి. అదే కదా అద్వైతం అంటే ఏమిటి? వేరుపాటే తెలియకూడదు. అలా చెప్పి చక్కటి కంక్లూషన్. తర్వాత చివరిలో ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః యుజ్యతే అభిమతో హ్యర్థః యదస్సంగస్తు కృత్స్నశః. అమ్మా చివరిగా చెప్తున్నాను విను. ఇన్ని సాధనలు, ఇన్ని విషయాలు, ఇన్ని పుస్తకాలు, ఇంత శాస్త్రములు, ఇన్ని మతములు, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటి యొక్క సాధించతగినటువంటి ఒకే ఒక విషయము, ఫలమేమిటో తెలుసా? ఆసక్తి దేని మీద కూడా ఉండకూడదు. ఆసక్తి ఈ లోకములో నీకు కనిపిస్తూ అనుభవపడుతున్న దేని మీద కూడా ఆసక్తి లేకుండా ఉండటమే పెద్ద సాధించదగిన, సాధించవలసిన విషయం. అప్పుడు ఆసక్తి ఇక్కడ లేదనుకోండి, మరి దేని మీద ఉంటుంది? భక్తి ఉంటుంది. ఆసక్తి లేని చోట, లేక ఆ ఆసక్తి భగవంతుడి మీద కలిగితే దానికి పేరు భక్తి. భక్తిలో అంతా ఒకటే, ఏ భేదములు లేవు. మనస్సులో ఈ కన్ఫ్యూషన్లు, దుఃఖాలు, ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే భేదములు చూడటం వలన. ఆ భేదము లేని స్థితే కదా నిద్రలో సుఖముగా ఉన్నాము. సరే, ఇలా చక్కటి విషయాలను చెప్తూ ఈ మనుషుడి యొక్క అజ్ఞానములో కనిపించే ఈ భేదములు 5 రకాలుగా చెప్పబడుతుందండి వేదాంతంలో. జీవ జగత్తు భేదం చూడకూడదు. జీవ ఈశ్వర భేదము చూడకూడదు. జగత్ ఈశ్వర భేదము చూడకూడదు. జీవకి భేదం చూడకూడదు. జగత్తుకి భేదం చూడకూడదు. ఈ 5 రకాల భేదాలు తొలగిపోతే ఏమిటో తెలుసా అర్థం? సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు లేని ఒకే ఒక వస్తువు, అది నువ్వే. అది ఇక్కడ అభిమానపడుటకో, గర్వపడుటకో, జబ్బ సాచి చెప్పుటకో, నిరూపించుటకో ఏమీ లేదు. మనం ఎవరికి ఏది నిరూపించక్కరలేదు. మన స్వరూప స్థితిలో మనం ఉంటే చాలు.
అలా చెప్పి ఇవన్నీ కూడా కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రద్ధతోటి భక్తితోటి యోగాభ్యాసం ఇవన్నీ చేస్తే అవనికి జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము పొందటము కంటే మనుషుడికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమీ లేదు. కాబట్టి ఈ విషయమును బాగా చింతిస్తూ జ్ఞాపకం పెట్టుకుంటూ అవిద్య సంసారమునకు కారణమైనటువంటి అవిద్య అజ్ఞానమును తొలగించుకోవాలని చెప్పి ఇలా ఈ జ్ఞానమును ఎవరికి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు? ఎవరికి చెప్పకూడదు, చెప్పచ్చు అంటే అర్థము చెప్పినాను అర్థము కాదు వాళ్లకు. మనము ఈ విషయాన్ని ఇట్లా తీసుకుంటాం. ఇట్లాంటి గుణములు ఉన్నవాడికి ఈ జ్ఞానం ఎక్కదు. విన్నాను ఉపయోగపడదు, ఉళ్ళకి పోదు. ఎవరు వాళ్ళు? దుష్టులకు, వినయము లేని వారికి, తల బిరుస్తున్న వాళ్లకు, దురాచారము చేసే వాళ్లకు, వాదనలు చేసే వాళ్లకు, దాంభికులకు, దంభం ఉన్న వాళ్ళకి ఈ విద్యను ఉపదేశించకూడదు. ఉపదేశించిన వాడికి ఫలించదు. ఇంకొకటి ఏంటంటే నష్టం, వాళ్ళు దీనిని వక్రముగా చిత్రీకరించి తప్పుగా భావించి తప్పుగా ప్రచారము చేస్తారు, లేక వాళ్ళ యొక్క అనుకూలమునకు ఉపయోగించుకుంటారు. అలా చెప్పి ఇంకా కూడా చెప్పారండి, ఇంద్రియ భోగములలో ఆసక్తి ఉన్నవాడికి, ఇల్లు ఇంటి గృహమే ముఖ్యమని ఉంటూ మనస్సుని దాంట్లోనే ఉండేవాడికి, నా మీద భక్తి లేని వాడికి ఈ ఉపయోగించకూడదు. లేక నా భక్తులను ద్వేషించే వాడికి కూడా ఇది ఉపదేశించకూడదు చెప్పి, మరి ఎవరికి వీటన్నిటికి ఆపోజిట్ శ్రద్ధ, భక్తి, వినయము, ఇలాంటి చక్కటి ప్రేమ భావము, గురుసేవ, అభిరుచి, వైరాగ్యము, ప్రసన్నమైనటువంటి మనస్సు, మాత్సర్యము, శుభ్రత, ఇట్లా ఎవరికైతే ఉన్నాయో ఎవరికైతే నేను ప్రియమైన వస్తువుగా ఉన్నానో అటువంటి వాడికి నేను చెప్పిన ఈ జ్ఞానమంతా ఫలిస్తుంది అమ్మా అని చెప్పి చివరికి ఒక శ్లోకంలో ఫలశ్రుతిని చెప్తున్నారు. ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృత్ యో వాభిదత్తే మశ్చిత్తః సహ్యేతి పదవీం చ మే. మా ఎవరైతే ఈ నేను చెప్పిన ఈ ఉపదేశము మొత్తమును చక్కగా ఏకాగ్రమైన మనస్సుతోటి ఒక్కసారైనా వింటాడో, లేక ఎవరైనా బోధిస్తారో వాళ్ళకి నిశ్చయముగా నా పరమపదము అంటే మోక్షమును పొందుతారు, నన్ను చేరుతారు, మోక్షమును పొందుతారని చెప్పి కపిల ఉపాఖ్యానము చక్కటి ఉపదేశము మనము ముగిస్తున్నాము. ఇది విన్న తరువాత ఉపదేశం చేసి కపిల భగవానుడు వాళ్ళ అమ్మని ఆశీర్వదించి ఆమె దగ్గర సెలవు తీసుకొని ఆయన అట్లా బయలుదేరి సిద్ధగణములతోటి సముద్ర దేవత ఆయనని ఆహ్వానించగా సముద్రమును దాటి వెళ్ళాడా, సముద్రంలోకి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడో, అవతలి వైపు వెళ్ళాడో అది అట్లా జరిగింది. అందుకని ఆయన సముద్రము దాటి అట్లా వెళ్ళాడు కాబట్టే ఆ అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియాని కపిలారణ్యము అంటారు ఆ కంచి పరమాచార్యుల వారు. సరే, లేక ఈ ఆయన ఇప్పుడు కూడా తపస్సు చేస్తూ లోక కళ్యాణమున కోసము ఇప్పుడు కూడా నివసిస్తూ ఉన్నాడుట, ఉద్ధవుడులాగా, నారదుడు వారిలాగా. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవహూతి అమ్మ తన యొక్క ఆశ్రమందే ఉండి భగవంతుడిని ధ్యానిస్తూ ఈ చెప్పిన విషయములన్నిటినీ మననం చేసుకుంటూ సమాధి యోగ స్థితిని పొంది శరీరమును చక్కగా ధైర్యముగా, ఎవరు లేరు, పిల్లవాడు లేడు, తర్వాత భర్త లేరు, కానీ ధైర్యముగా ఈ మార్గంలో పయనించి అట్లాగే తను ఆ ధ్యాన నిష్టలోనే ఉంటూ తన దేహమును త్యాగం చేసింది. ఎక్కడైతే
తన ఆ భగవంతుడు బయలుదేరి తనను దగ్గర నుంచి సెలవు తీసుకుని వెళ్ళేటప్పుడు తన కుమారుడు మరలా చివరిలో ఒక ప్రార్థిస్తుందండి. ఆవిడ ప్రార్థన చేస్తుంది. దాంట్లో ఒక శ్లోకం మాత్రం చెప్తాను. త్వం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ష్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం వందే విష్ణుం కపిలం వేదగర్భం. వేదస్వరూపుడైనటువంటి కపిల భగవానుడనే పేరుతో పుట్టినటువంటి ఓ నారాయణ విష్ణు భగవానుడా, నువ్వు జ్ఞానస్వరూపుడివి, ఈ సంసారమును నశింపజేసేవాడవు కాబట్టి జ్ఞానస్వరూపుడివి, జ్ఞానము ప్రసాదించేవాడవు. నాకు ఇటువంటి చక్కటి జ్ఞానమును నువ్వు ప్రసాదించావు, నీకు నమస్కారం అని చెప్పి ఆవిడ అలా ప్రార్థించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ తపస్సు చేసి తన శరీరమును చాలా ధైర్యముతోటి ఆమె శరీరమును వదిలేసిందండి. ఆ శరీరమును వదిలినటువంటి ఆ పవిత్రమైన క్షేత్రము ఏదైతే ఉన్నదో అక్కడ దానికి సిద్ధ పదమని పేరండి. ఇప్పుడు ఎక్కడున్నదో మరి తెలియదు. ఆ సిద్ధ పదమును ఆశ్రయించి ఆవిడ తర్వాత అక్కడ ఆవిడ దేహమే అంతమైనప్పుడు ఒక నదిలాగా మారి నదిగా ప్రవహించినదండి. ఆ నది ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. ఆ నదిని సిద్ధులందరూ సిద్ధ మార్గములో ఇలా జ్ఞానులందరూ కూడా ఆ తీర్థములో స్నానము చేయుటకు వాళ్ళు ఆశిస్తారుట. దానిని ఆ నది ఒడ్డున ఉంటారుట. అటువంటి విధముగా ఆ దేవహూతి యొక్క జీవితము ముగించినది. భగవాను కపిలుడి యొక్క అవతారము మనము ముగించాము. ఆయన యొక్క ఉపదేశము మన జీవితంలో అందరికీ మనకు ఈ అజ్ఞానము నుంచి మేల్కొలిపి మనము కూడా ఆ జ్ఞానస్థితిని పొందాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాము. మరలా దీనిని వింటూ ఉండండి. చివరి శ్లోకం అండి. ఏమి చెప్తున్నారంటే ఈ కథ చెప్తున్నటువంటి ఉపదేశాన్ని చెప్తున్న మైత్రేయులు వారు మర్చిపోకూడదు. విదురుడికి చెప్తున్నారు కదా, అక్కడ విదురుడిని ఆయన పొగుడుతూ ఈ స్కందము ముగుస్తున్నది. ఏతన్నిగదితం తాత యత్పృష్టోహం తవానఘ కపిలస్య చ సంవాదః దేవహూత్యాశ్చ పావనః. అతి పావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ కపిల దేవహూతుల యొక్క సంవాదమును, ఈ ఉపదేశమును పుణ్యాత్ముడైనటువంటి నీకు, చూడండి, మనకు పుణ్యము లేకపోతే, ఏ జన్మలయో పుణ్యమంతా లేకపోతే ఈరోజు మనము ఈ కపిల గీతని వినుటకు భాగ్యమే దొరకదండి. నమ్మండి చక్కగా ఈ విషయాన్ని. విదురుడికి చెప్తున్నారు మైత్రులు వారు, నువ్వు పుణ్యాత్ముడవు. చూడండి, ఒక శిష్యుడిగా వచ్చినటువంటి వాడిని గురువు అట్లా పొగుడుతున్నారంటే, మరి వివేక చూడామణిలో కూడా శంకరాచార్యులు వారు అట్లాగే ఆ శిష్యుడిని పొగుడుతారు. మెప్పించుటకు కాదు, నువ్వు ఇట్లా జ్ఞానము కావాలని వచ్చి అడుగుతున్నావే, నాకు ఈ లోకము దుఃఖమునిస్తున్నది, ఈ బాధలోంచి నన్ను కాపాడండి నువ్వు తెలుసుకొని వచ్చావు చూడు, నువ్వు ఎంతో పుణ్యం చేసుంటే తప్ప ఈ ప్రపంచమును మీద విరక్తిని పొంది జ్ఞానము పొందాలని ఆశ సహజముగా మనుషుడికి రాదు బాబు. కాబట్టి ఓ విదుర పుణ్యాత్ముడా, నువ్వు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తూ ఈ కపిల ఉపాఖ్యానం నీకు చెప్పాను, చక్కగా విన్నావు, మంచిది అని చెప్పి ఆయన శిష్యుడిని పొగిడాడు. మనము వచ్చే సత్సంగమునందు చతుర్థ స్కందమును ప్రారంభిస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం
अमृतानन्दम् ॐ आनन्दम् अमृतानन्दम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकृष्ण हरि ओम तत्सत्।